ఆనందపురం శివారు ప్రాంతం పందులపాక వద్ద ఉంటున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో సిఐ వాసునాయుడు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని వివరాలు తెలుసుకున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో ఆనందపురం పంచాయతీ ఈ శివార్లో ఒక పందులు పెంపకం చేసే ఒక ఫామ్ ఉందండి. దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటున్నారు, వాచ్మెన్గా పనిచేసుకుంటున్నారు. ఓనర్ మధురవాడలో ఉంటాడు. అయితే ఆ ఓనర్ అమౌంట్ ఇచ్చేసి వాచ్మెన్గా పెట్టుకున్నారు. గత 6 నెలలుగా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే మనకి 112 కాల్ రావడం జరిగింది. డైల్ 100కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి భర్త చనిపోయాడు, ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి, డౌట్ ఉందని చెప్పేసి ఫోన్ చేశారు. దాని మీద మేము ఇక్కడ రావడం జరిగింది. నేర స్థలాన్ని పరిశీలించాము. డెడ్ బాడీ అయితే సీన్లో ఉంది. చూస్తున్నామండి. ఒంటి మీద దెబ్బలు ఉంటే అనుమానం ఉందని చెప్పి అన్నారు కాబట్టి ఇప్పుడు వైఫ్ దగ్గర కానీ ఓనర్ దగ్గర రిపోర్ట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలని చూస్తున్నాము. దీని మీద దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏంటి సస్పిషియస్ డెత్ కింద చూస్తున్నామండి. ఇంకా ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ ఏమైనా భవిష్యత్తు ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఏం పేరు సార్? చనిపోయిన అబ్బాయి పేరు శివ. ఆయన రాజమండ్రి కొండగుంటూరు విలేజ్ అని ఇప్పుడు ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. వీళ్ళు లాస్ట్ 6 months నుంచి ఇక్కడ ఉంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఎవరి మీద అనుమానం ఉంది సార్? చూస్తున్నాం. అందుకే ఇప్పుడు గాయాలు చిన్న గాయాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తాం. భార్య పిల్లలతో ఉంటున్నాడు ఇక్కడ. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటున్నారు. ఇందులోనే ఉంటున్నారు, లోపలే ఉంటున్నారు. పిల్లలు లేదు, ప్రజెంట్ అయితే వీళ్ళకి పిల్లలు లేరు అక్కడ ఉంటున్నారు. దీని మీద గాయాలు దీని వెనకాతలు ఎవరున్నా ఖచ్చితంగా చనిపోయిన ఆయన అయితే 38 సంవత్సరాల వయసు ఉంటుంది. కుర్రాడు యంగ్గానే ఉన్నాడు. దీని ఒకవేళ డెత్ వెనకాతలు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే 100% చేస్తాము. వాళ్ళ చట్టం ముందు నిలబెడతాం దాన్ని కూడా. ఓకే.